అగ్నిఫై క్షిపణి మరింత బలోపేతమైంది. ఒకే క్షిపణి పలు అణ్వార్ హెడ్లను మోసుకెళ్లి వేర్వేరు లక్ష్యాలను ఛేదించేలా మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేశారు. బుధవారం ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో భారత రక్షణ రంగంలో మరో అడుగు పడింది. మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్నిఫై పరీక్ష విజయవంతం కావడంతో భారత క్షిపణి సాంకేతికతలో అతిపెద్ద ముందడుగు పడింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఒకేసారి వేర్వేరు లక్ష్యాలపై దాడులు చేయొచ్చు. ఒకేసారి 3 అణు వార్హెడ్లను మోసుకెళ్లి ప్రయోగించే సామర్థ్యం దీనికుంది. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న కన్నాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్నిఫైకి 5000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంది. 3 దశల ఘన ఇంధన ఇంజన్ను కలిగి ఉన్న అగ్నిఫై భారత సరిహద్దులను మరింత సురక్షితం చేస్తుంది. తేలికైన మిశ్రమ పదార్థాలు ఉపయోగించి క్షిపణిని తయారు చేయడం వల్ల ఇది తేలిగ్గా సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ క్షిపణి దాదాపు 1.5 టన్నుల వరకు అణు పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఇది అధునాతన నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉంది. ఇందులోని గైరోస్కోప్ ఆధారిత సెన్సార్లను భారత ప్రాంతీయ GPS నావిక్, అమెరికన్ GPS వంటి ఉపగ్రహ నావిగేషన్ సాధనాలతో అనుసంధానం చేశారు. దీనివల్ల సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను అధిక ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. MIRV సాంకేతికతతో కూడిన అగ్నిఫైను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. 2024 మార్చిలో తొలిసారి దీన్ని తమిళనాడులోని కల్పక్కంలో పరీక్షించారు. తాజాగా మరోసారి అగ్నిఫైను బుధవారం రక్షణ శాఖ విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని చాందీపూర్ పరీక్షా కేంద్రంలో జరిగిన ఈ ప్రయోగంలో అగ్నిఫై అన్ని సాంకేతిక కార్యనిర్వాహక ప్రమాణాలను పాటిస్తూ లక్ష్యాన్ని ఛేదించిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విజయం భారత వ్యూహాత్మక సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పిందని వెల్లడించింది. భారత అణ్వాయుధ కార్యకలాపాల నిర్వహణ, నియంత్రణలకు బాధ్యత వహించే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో ఈ ఖండాంతర క్షిపణి పరీక్ష జరిగింది.